వెల్కమ్ టు ఆల్. ఇవాల్టి వీడియోలో మన భారతదేశం కొత్తగా అమల్లోకి తీసుకురాబడినటువంటి క్రిమినల్ చట్టాల గురించి తెలుసుకున్నాం. ఇవి వేటికి రీప్లేస్మెంట్ అనేటువంటి విషయం గురించి కొంచెం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. ఇది మనకు దేనికి రీప్లేస్మెంట్ అంటే ఇండియన్ పీనల్ కోడ్. మనకి ఇండియన్ పీనల్ కోడ్ 1860 నుంచి అమల్లో ఉందన్నమాట. సెకండ్ వన్ బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత. ఇది దేనికి రీప్లేస్మెంట్ అంటే సిఆర్పిసి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఇది మనకి 1973 నుంచి ఉంది. అలాగే థర్డ్ వన్ బిఎస్ఏ, భారతీయ సాక్ష్యాధియం. ఇది మనకి ఐఈఏ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 నుంచి ఉందన్నమాట. ఈ 3 ఇయర్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 3 మనకి 2023 నుంచి అమల్లో ఉన్నాయన్నమాట. సో వీటి గురించి మరి కొంచెం డీటెయిల్గా వెళ్దాము. సో మనకి డిసెంబర్ ఎండింగ్ 2023 డిసెంబర్ 21న మనకి పార్లమెంటులో బిల్ పాస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి క్రిమినల్ చట్టాలు కొత్తగా తీసుకురావడం గురించి డిసెంబర్ 25th మన ప్రెసిడెంట్ గారు వీటిని అమలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు బిఎన్ఎస్ ఏం చెప్తుందిరా అంటే భారతీయ న్యాయ సంహిత నేరం అంటే ఏంటి, అపరాధం అంటే ఏంటి, ఆ నేరం అపరాధి అయినటువంటి పర్సన్, ఎవరైతే నింద మోపబడినటువంటి పర్సన్ని మనము ఎలాంటి శిక్షలు వేస్తామో. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ చేశారండి, మర్డర్ చేస్తే పనిష్మెంట్ ఏంటి, అండ్ అలాగే అది ఎన్ని సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో ఫైన్, కొన్ని సందర్భాల్లో బోత్ అంటే శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది. ఇవి 2 విషయాల గురించి బిఎన్ఎస్ చెప్తుంది అన్నమాట. అలాగే బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తుంది, నేరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, పోలీస్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా. సో పోలీస్ వాళ్ళు ఎలా పని చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, మనము ఎవరైతే మనం దోషి అనుకుంటున్నామో ఆ పర్సన్ని కస్టడీలోకి ఎలా తీసుకోవాలి, కేసు ఎలా నమోదు చేయాలి, అండ్ బెయిల్ ఎలా ఇప్పించాలి. ఎందుకంటే బెయిల్ అనేది ఎందుకు ఇస్తారండి, కంప్లీట్గా మనకి నేరం ప్రూవ్ కాబడలేదు, ఇంకా మనకి ప్రొసీజర్ జరుగుతుంది అనేటువంటి టైంలో బెయిల్ ఇస్తారు. కొన్ని కేసెస్కి అయితే ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఉంటుంది. సో బిఎన్ఎస్ఎస్ అయితే మనకి పోలీస్ వాళ్ళకి ఎలా ఏంటి ఎందుకు అనేటువంటి విషయాల గురించి చెప్తుంది. అలాగే బిఎస్ఏ, భారతీయ సాక్ష్య అధినియం ఏం చెప్తుంది, సాక్ష్యాలు ఒకరిని మనము జైల్లో వేపిస్తున్నామన్నా, అతనికి మనం పనిష్మెంట్ ఇప్పిస్తున్నామన్నా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంది, మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్. వితౌట్ ఎవిడెన్స్ వీ కాంట్ ప్రూవ్ ఎనీ కేస్. సో ఎవిడెన్స్ ఎలా ప్రూవ్ చేయాలి అనేటువంటిది మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందన్నమాట. సో వీటితో పాటు మరికొన్ని యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ ఎలా మనము బాధ్యతలు నిర్వహించాలి అనేటువంటి విషయాల గురించి కంప్లీట్గా మనకి ఈ చట్టం చెప్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సెవరల్ ప్లేసెస్, పోష్ ఏంట్రా అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. కాలేజెస్ కావచ్చు, వర్కింగ్ ప్లేసెస్లో కావచ్చు, మీ కేటగిరీ ఏదన్నా కావచ్చు అండి. మీరు ఒక ఆఫీస్ ఉమెన్ అంటే ఒక చిన్న లెవెల్ నుంచి ఒక పెద్ద క్యాడర్ వరకు ఎలాంటి క్యాడర్లో ఉన్నా కూడా మీ దగ్గర ప్రూఫ్స్ని బేస్ చేసుకొని మీరు ఎలాంటివైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దాన్ని బట్టి పోష్ యాక్ట్ అనేది మనకి వర్తిస్తుందన్నమాట. పోష్ యాక్ట్ ప్రకారం మనం కేసు వేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ద ఇంపార్టెంట్ వన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్, ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లైబర్టీ. ప్రతి మనిషి అండి, పేదోడా ఉన్నోడా కాదు, ప్రతి మనిషికి ఆయన యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రిమైనింగ్ వాళ్ళ మీద కూడా ఉంటుంది. అలాగే అతని యొక్క భద్రత గవర్నమెంట్, అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు, సొసైటీలో ఉండేటువంటి వాళ్ళందరికీ కావచ్చు, అతన్ని మన మాటలతో కానీ మన చేష్టలతో కానీ బాధ పెట్టే రైట్ అనేది మనకి లేవు. సో మనకి ఆర్టికల్ 21 అనేది వన్ ఆఫ్ ద మేజర్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క పార్ట్లో. మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే జస్ట్ సబ్స్క్రైబ్.